దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. మనము కొన్నిసార్లు అనేకమైన పనులను ప్రారంభిస్తూ ఉంటాం, కానీ అన్ని పనులను మనము ముగించలేకపోతున్నాం. కొన్ని సందర్భాలలో అనేకమైన తీర్మానాలు కలిగి ప్రతిరోజు ఈ పని చేయాలి, అలా నా జీవితాన్ని కొనసాగించాలని ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ ఎన్నో మారులు వాటిని మనము కొనసాగించలేకపోతున్నాం. ఆత్మీయంగా తొల్లిటి దినాల్లో ఎన్నో వాగ్దానాలను దేవుని సన్నిధిలో మనం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ప్రార్థిస్తామని, ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనబడతామని, వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉంటామని మనము తీర్మానాలు కలిగి ఉంటాం. ఆ తీర్మానాలను మనము కొనసాగించలేకపోతున్నాం. కానీ దేవుని సన్నిధిలో మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారముగా మనము నడిచినట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయము చేస్తారు. గడిచిపోతున్న కాలము కాదు, కానీ ప్రస్తుత కాలంలో మనము ఎలా ఉన్నాము, ఎలా దేవునితో ఎంత సమయము గడుపుతున్నామనేదే మనము ఆలోచన కలిగి ఉండాలి. మనందరి జీవితాల్లో ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేయుటకు సిద్ధంగా ఉన్నారు. మనము ప్రారంభిస్తున్న పనులు మనమైతే కొనసాగించలేకపోతున్నాం, కానీ దేవుని సహాయము ద్వారా మనము ముందుకు కొనసాగగలం. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీరు తలపెట్టిన ప్రతి కార్యమును ఆయన తన కృపచేత సఫలము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకము చేసుకోండి. వారు ఎన్నో ఆలోచనలను, ఎన్నో ప్రణాళికలను కలిగి ఉన్నారు. ప్రతిదానికి మీరు జయాన్ని కలుగు చేయండి. ప్రతి విషయంలో సఫలతను మీరు కలుగు చేయండి. నీ కృపచేత ప్రతి కుటుంబాన్ని దీవించి వారిని మీరు ఆశీర్వదించి నీ కృపలో ఉన్నతమైన స్థితిలోనికి వారిని మీరు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.